ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క గూగుల్ యొక్క స్టోరేజ్ 15 GB ఆటోమేటిక్గా ఫుల్ కావడం జరిగిందా? ఇది చూడండి, మీరు ఎలాంటి ఫైల్స్ని డిలీట్ చేయకుండానే మీ యొక్క గూగుల్ స్టోరేజ్ని మీరు ఏ విధంగా ఖాళీ చేసుకోవచ్చు అని చూపిస్తాను. లైక్ దిస్, దాదాపుగా మీ దగ్గర 15 GB ఉంటే మీరు దాంట్లో సగం కంటే ఎక్కువ జీబీని మీరు ఖాళీ చేసుకోవచ్చు ఇలాంటి ఫైల్స్ డిలీట్ చేయకుండా. ఇకపోతే ఆ ప్రాసెస్ ఏంది, ఆ ప్రాసెస్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే నేను చెప్పాను కదా, మీరు 0% ఎలాంటి ఫైల్స్ని డెలీట్ చేయకుండానే మీ యొక్క గూగుల్ డ్రైవ్లో ఉన్న స్టోరేజ్ని మీరు 50% వరకు ఖాళీ అయితే చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీ యొక్క మొబైల్లో ఉండే గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ యొక్క మెయిల్ ఐడితో ఇక్కడ లాగిన్ అయితే అయిపోండి. ఇక్కడ చూసుకోవచ్చు, నా యొక్క మెయిల్ ఐడితో నేను లాగిన్ అయి ఉన్నప్పుడు సింపుల్గా మీరు ఇక్కడ నుంచి ఏం టైప్ చేస్తారంటే, ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే సింపుల్గా photo.google.com ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. టైప్ చేసుకున్న రేపు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీకు సైన్ ఇన్ చేయమంటుంది అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ అదే వస్తుంది, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఇక్కడ. అలాంటప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ని చూసి చేసుకోండి. ఇక్కడ నుంచి చూస్ చేసుకున్న తర్వాత ఇది మనకు లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత దీంట్లో మనకు ఒక నార్మల్ సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇక అలాంటప్పుడు మన యొక్క ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి డ్రైవ్లో ఏమేమి ఉన్నాయో ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మీరు వన్స్ ఇక్కడ నుంచి క్లిక్ అయితే చేసుకోండి ఒకసారి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకు సెట్టింగ్ పేరుతో ఒక ఆప్షన్ మనకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెల్లగా ఇక్కడ మీకు మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట సింపుల్గా. అలాంటప్పుడు దీంట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు రికవర్ స్టోరేజ్ పేరుతో. అలాంటప్పుడు దీంట్లో మీకు లర్న్ మోర్ ఆప్షన్ ఇంకో ఆప్షన్ ఉంటుంది అనమాట. సింపుల్గా దీన్ని క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న రేపు చూసుకోవచ్చు, ఈ ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి కింద మీకు కంప్రెస్ ఎక్సిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీన్ని మనం వన్స్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మీ యొక్క స్టోరేజ్ 15 GB ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీకు 3 GBకి వచ్చేస్తుంది అనమాట. అది కంప్రెస్ అయిపోతుంది, అంటే ఒకే జాగాలో మర్జ్ అయిపోతుంది అనమాట. మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనం అన్లిమిటెడ్ స్టోరేజ్ అనేది ఇక్కడ నుంచి ఫ్రీ అప్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ ట్రిక్ ద్వారా. ఇది ఫస్ట్ వన్ ట్రిక్. ఇకపోతే మీరు యూజ్ చేయాల్సిన సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, మనము నార్మల్గా మనం ఏది వీడియోస్ తీసినా, ఫొటోస్ తీసినా ఆటోమేటిక్గా మన యొక్క గూగుల్ ఫొటోస్లో కావచ్చు, అదేవిధంగా గూగుల్ డ్రైవ్లో కావచ్చు ఆటోమేటిక్గా అప్లోడ్ అయ్యేటట్టుగా సెటప్ అయిపోతూ ఉంటుంది అన్నమాట కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు సింపుల్గా మీ మొబైల్లో మీరు గూగుల్ డ్రైవ్ ఆప్షన్ అయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ ఆప్షన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఏమి చేయొద్దు, సింపుల్గా మీరు సెట్టింగ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు బ్యాకప్ పేరుతో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది అన్నమాట. ఇది డిఫాల్ట్గా ప్రతి ఒక్క మొబైల్లో మీకు ఆన్ అయి ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు వాట్సాప్ బ్యాకప్ కావచ్చు, ఫోన్ బ్యాకప్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడనే మనకు స్టోర్ అవుతుంటాయి. కాబట్టి మనకు ఆటోమేటిక్గా తెలియకుండానే వీక్లీ కావచ్చు, డైలీ కావచ్చు బ్యాకప్ అవుతుంటాయి. కాబట్టి స్టోరేజ్ ఫుల్ చాలా ఎక్కువ మొత్తంలో అవుతుంది అన్నమాట. అలాంటప్పుడు ఇక్కడనే చేసుకోండి. ఇక్కడ నుంచి టర్న్ ఆఫ్ బ్యాకప్ అనే వన్స్ మీరు క్లిక్ అయితే చేసుకోండి. నాకు బ్యాకప్ అయితే చాలా అవసరం కాబట్టి నేను ఇక్కడ నుంచి ఆఫ్ చేయడం లేదు, మీరు మాత్రం చేసుకోండి కంపల్సరీగా. మీరు వాట్సాప్ని యూజ్ చేస్తున్న, వాట్సాప్ బిజినెస్ని యూజ్ చేస్తున్న కంపల్సరీగా ఈ ఆప్షన్ని మీరు టర్న్ ఆఫ్ అయితే చేసుకోండి. దీని ద్వారా మీకు టూ మచ్గా స్టోరేజ్ మిగడం జరుగుతుంది అన్నమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన నెక్స్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మన యొక్క ప్రతి ఒక్క మొబైల్లో గూగుల్ ఫొటోస్ ఆప్షన్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు గూగుల్ ఫొటోస్లో ఆటోమేటిక్గా మన యొక్క ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా బ్యాకప్ తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా దీంట్లో కూడా సేమ్ టు సేమ్ మీ యొక్క ప్రొఫైల్ క్లిక్ అనేది చేసుకోండి. ఇందులో మీకు ఫోటో సెట్టింగ్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు బ్యాకప్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ బ్యాకప్ డిఫాల్ట్గా మనకు ఆన్ అయి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీ యొక్క స్టోరేజ్ని మీరు డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది, కానీ మీరు కంపల్సరీగా ఇక్కడ నుంచి ఆఫ్ అయితే చేసుకోండి. నేను డిఫాల్ట్గా ఇక్కడ నుంచి ఆఫ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా మీరు ఆఫ్ చేసుకోవడం ద్వారా మీ యొక్క గూగుల్ స్టోరేజ్ అసలు ఫుల్ అయ్యే కావడం జరగదు. లైఫ్ టైం మీరు ఎంత యూజ్ చేసుకున్నా, మీరు కావాలి అనుకుంటే జియో యొక్క క్లౌడ్ స్టోరేజ్ చూడండి, దాన్ని మీరు 100 GB వరకు మీరు ఎలాగో జియో సిమ్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి 100 GB వరకు అయితే మీరు ఫ్రీగా యూజ్ అయితే చేసుకోండి. మీకు జియో క్లౌడ్లో కూడా ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీరితో మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.